పొలమా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ 1273 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే టీమ్ లంచ్కి అయితే వెళ్తున్నామండి. సో మా ఆఫీస్ కొలీగ్స్ ఒక 20 మెంబర్స్ వరకు అయితే టీమ్ లంచ్కి కోల్ బార్బిక్యూకి వెళ్తున్నాము. సో అది వచ్చేసి మనకి నావలూరు వివిరా మాల్ పక్కనే ఉందండి కోల్ బార్బిక్యూ. సో నేనైతే ప్రజెంట్ మా రూమ్ నుండి స్టార్ట్ అయిపోయి, సో అజిత్ యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాడు. సో తను పికప్ చేసుకోవడానికి అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో నేను అజిత్ కలిసి మేమిద్దరం కలిసి బార్బిక్యూ దగ్గరికి అయితే వెళ్తాం. బట్ మేము వెళ్ళేటప్పుడైతే ఒక టాస్క్ అయిందండి. ఏమైందంటే పెట్రోల్ అయిపోయింది, సడన్గా బండి అయితే రోడ్డు మీద ఆగిపోయింది. సో మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని సో టోవింగ్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాం అన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదిగోండి వెనక అజిత్ అయితే టోవింగ్ చేసుకుంటూ వస్తుండు. సో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసి పెట్రోల్ కొట్టించుకున్నాం అండి. అదిగోండి బ్యాక్ సైడ్ చూస్తే అదిగోండి ర్యాపిడో మీద అజిత్ అయితే నా బండిని అయితే నెట్టుకుంటూ అలా తీసుకొని వచ్చామండి పెట్రోల్ బంక్ దగ్గర. సో బండి అయితే హ్యాండ్ ఇవ్వడంలో అయితే మేమైతే లైట్గా అయితే వెళ్ళామండి. సో ఇమీడియట్గా మేమైతే కోల్ బార్బిక్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అదిగోండి కోల్ బార్బిక్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ లొకేషన్ చెప్పా కదండి, ఇది వచ్చేసి మనకి వివిరా మాల్ పక్కనే ఉంటుంది కోల్ బార్బిక్యూ. టీమ్ లంచ్ బ్రో అన్న టీమ్ లోపల ఉంది, లోపలికి వెళ్తుంది ఇప్పుడు. సో లోపలికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఓకే అజిత్ పోలామా? సో మేము రావడమే లేట్గా వచ్చాం కాబట్టి మేము కూడా ఇమీడియట్గా తినడం అయితే స్టార్ట్ చేసాము. సో నేనైతే కెమెరా అయితే సెట్ చేశాను అండి. సో మేమైతే అరౌండ్ ఒక 15 to 20 మెంబర్స్ అయితే వచ్చాము. యాక్చువల్గా 25 మెంబర్స్కి అయితే బుక్ చేసాము. బట్ అయితే కొంతమంది అయితే డ్రాప్ అయ్యారు. సో నేనైతే ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాను. సో నాకు ఆపోజిట్లో అజిత్ కూర్చుండు, నా పక్కన వచ్చేసి కావ్య కూర్చుంది. సో నేను వెళ్ళేసరికి అందరూ చాలా సైలెంట్గా డీసెంట్గా తింటున్నారండి. ఇంక నేను వీడియో అయితే రికార్డ్ అయితే స్టార్ట్ చేశా. సో అందరికీ హాయ్ చెప్పుకుంటా వీడియో తీస్తా. చాలామంది హాయ్ చెప్పారు. సో కొంతమంది అయితే తినడంలో నిమగ్నం అయిపోయారన్నమాట. అదిగోండి మా అజిత్ కూడా రాగలోనే ఫోన్ చూసుకుంటుండు. సో యాక్చువల్గా మనకి ఏంటంటే బార్బిక్యూలోకి మనం స్టార్టింగ్ వెళ్ళంలోనే మనకి స్టార్టర్స్ ఇస్తారండి. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ పొయ్యిల మీద అయితే కాల్చుతున్నారు కదా, అవన్నీ అలా కాల్చిన తర్వాత అవన్నీ ఇటు పక్కన పెడతారండి. అవన్నీ తీసుకొచ్చి మనకి టేబుల్స్ దగ్గర పెడతారు. టేబుల్స్ దగ్గర కూడా మనకి కింద ఈ కోల్ ఉంటుంది అనమాట, బొగ్గు ఉంటుంది. ఆ బొగ్గు మీద నిప్పుల్లాగా చేసి అదొక పొయ్యి టైపు మనకి టేబుల్కే అటాచ్ ఉంటుంది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్క టేబుల్ దగ్గర అయితే ఉంటుందండి. మనకి స్టార్టర్స్ వచ్చేసి ప్రాన్స్, ఫిష్, చికెను, మటను పీసెస్. తర్వాత మనకి కోల్ బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే హనీ చికెన్ అండి. సో స్టార్టర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. ఇంకా కార్న్, గోల్డెన్ కార్న్ అని చెప్పేసి చాలా రకాల స్టార్టర్స్ అయితే మనకి తెచ్చి అయితే టేబుల్ దగ్గర అయితే పెడతారు. మనకి ఏది కావాలంటే అది మనం తినొచ్చు అనమాట. సో ప్రజెంట్ మేమైతే స్టార్టర్స్ అయితే తినడం అయిపోయింది. సో ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఓవరాల్గా చూడడానికైతే సో ఇలా వచ్చేసామండి. సో బార్బిక్యూ అయితే చాలా పెద్దదండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం టీమ్ లంచ్కి కానీ లేకపోతే ఫ్యామిలీతో మనము పర్సనల్గా మనం బయటకు వచ్చి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలన్నా కానీ మనకేంటంటే ఆల్మోస్ట్ ఒక
3 to 4 hours అయితే మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు టేబుల్. సో చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి దోశ ఉంటుంది, పనియారము, బిర్యానీ, తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, బిర్యానీలో చాలా వెరైటీస్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే మనం కోల్ బార్బిక్యూలో ఏంటంటే బిర్యానీ అయితే తినకూడదండి. సో స్టార్టర్స్ ఎక్కువ తినాలి. ఎందుకంటే స్టార్టర్స్ మనకి బయట చాలా కాస్ట్ ఉంటాయి కదా, ప్రాన్స్, ఫిష్ అవన్నీ. సో అవైతే ఎక్కువ తినాలి. రైస్ ఐటమ్ అయితే చాలా తక్కువ తినాలి నాకు తెలిసినంత వరకు. అదిగోండి. సో మా అజిత్ అయితే బిర్యానీ పెట్టుకుంటున్నాండి. మెయిన్ కోర్స్కి వచ్చాడు స్టార్టర్స్ అయిపోయి. స్టార్టర్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ కోర్స్. సో చూసారు కదా, మేమైతే స్టార్టర్స్ అయితే అయిపోయింది తినడం. సో వీళ్ళైతే బిర్యానీ అయితే తీసుకుంటున్నారు. సో ఇదిగోండి కావ్య కూడా. సో ఇక్కడైతే వెడ్డింగ్ బిర్యానీ అని స్పెషల్గా ఉంది. సో కావ్యని అయితే తీసుకోమని చెప్తున్నా, త్వరగా పెళ్ళి అయిద్దని చెప్పా. సో తనైతే నవ్వుతుంది. తర్వాత ఇదిగోండి మా ఆర్గనైజర్ అశోక్ అయితే ఇదిగోండి, అశోక్ వాళ్ళ అమ్మాయి మేఘన, తర్వాత సలీము, తర్వాత అటుపక్క శ్రీధర్ అన్న. సో వాళ్ళది కూడా స్టార్టర్స్ అయిపోయిందండి. మెయిన్ కోర్స్కి అయితే వెళ్తుండ్రు. సో ఇక్కడైతే మనకి నూడిల్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో అన్నీ అయితే మనం చెప్పడం కష్టం వీడియోలో. చూడండి, జస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. జీరా రైస్ ఉంటుంది, తర్వాత స్టీమ్డ్ రైస్, తర్వాత బెండకాయ కర్రీ వెజ్ వాళ్ళకి, తర్వాత పాలక్ పన్నీరు, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకు ఉంటాయండి. వెజ్లో ఉంటాయి, నాన్ వెజ్లో ఉంటాయి. తినే వాళ్ళకి తినేంత ఉంటాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసా ఈ మధ్య రీసెంట్గా. అందుకే కదా మరి చేస్తా తొందరలో వస్తుంది. ఇప్పుడు హాయ్ కటింగ్. ఓకే, మీరు సేమ్ టీమా? ఓకే సూపర్. సో చూసారు కండి, మధ్యలో నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, వాళ్ళతో మాట్లాడిస్తున్నా, తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటున్నా. సో వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. సో వీడియోస్ అయితే అలా రికార్డ్ చేస్తూనే ఉన్నా అండి. మీకు అన్ని ఐటమ్స్ అయితే ఏమేమి ఉంటాయి చూపించాలని చెప్పేసి. ఇదిగోండి అశోక్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళైతే ఐస్ క్రీమ్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మెయిన్ కోర్స్ కూడా ఫినిష్ అయిపోయినట్టుంది. అదిగోండి మేఘన బాయ్ చెప్తుంది. అదండి, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. సో తినేవాళ్ళు తినే బిజీలో ఉన్నారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోస్ తీసుకుంటారు. సో నేనైతే యూట్యూబ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడండి, అదిగోండి బ్యాక్గ్రౌండ్లో మా టీం మెంబర్స్ మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇదిగోండి ఇక్కడైతే మనకి పాప్కార్న్ కూడా ఉంటుందండి. ఇది సెల్ఫ్ సర్వ్ అనమాట. సో అక్కడ ప్యాకెట్స్ ఉంటాయి, అక్కడే మనకి పెప్పరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో తర్వాత నేనైతే ఇదిగోండి ర్యాబిట్, క్వైల్, డక్ అయితే నేను ట్రై చేశాను అండి. ఇక్కడ బాషా ఫిష్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నాకు పెద్దగా నచ్చలేదు, అంతకుముందు ఆల్రెడీ వచ్చాను. సో ప్రజెంట్ అయితే ర్యాబిట్, క్వైల్, డక్ అయితే నేను ఆర్డర్ చేశాను అండి. సో ఇదేంటంటే మనం ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేస్తే మనకి చిన్న కప్పులో, అంటే చాలా తక్కువ క్వాంటిటీ అనమాట, మనకి ఫ్రై చేసి మనకి ఇస్తాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా. ఓకే, కప్పు ఇది ర్యాబిట్, ఇది క్వైల్, ఇది డక్. కోయల్, ఇది ర్యాబిట్, సో నేనైతే ఆ మూడైతే టేస్ట్ చేశాను అండి. సో ర్యాబిట్, కోయల్ అయితే బాగుంది, డక్ అయితే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. అదిగోండి మా టీం అయితే అదిగోండి అటుపక్క కూర్చున్నారు. అదిగోండి ఇటు సైడ్ కొంతమంది, అటు సైడ్ కొంతమంది, ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ వచ్చి ఉంటారు.
సో బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఫుడ్ తినుకుంటా కాసేపు మాట్లాడుకుంటా అదిగోండి మధ్యలో వీడియోస్ తీసుకుంటా సో బాగా ఎంజాయ్ చేసామండి. సో మధ్యలో అయితే మేము ఇదిగోండి ఈ డ్రింక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చేసి బ్లూబెర్రీ మొజిటో అనమాట. అటుపక్క వచ్చేసి ఆరెంజ్ మొజిటో. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. తర్వాత ఇదిగోండి మన అజిత్ అయితే అజిత్ అయితే మెయిన్ కోర్స్ అయిపోయి డిజర్ట్స్ దగ్గరకు అయితే వచ్చేసాడనమాట. అదిగోండి సో ఇవన్నీ తెచ్చుకోండు. కేకు, తర్వాత ఐస్ క్రీము, తర్వాత కుల్ఫీ అంట, ఏదో కుల్ఫీ. సో ఇవన్నీ తెచ్చుకోండు. నాకు ఇచ్చాడు తినమని. వద్దులే బ్రో నేను తెచ్చుకుంటా అని చెప్పా. సో నేనైతే ఇదిగోండి బ్లూబెర్రీ మొజిటో అయితే తాగుతున్నాం. చాలా టేస్ట్గా ఉంది. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం తంగవేలు అనమాట, వాళ్ళ పాప. సో హాయ్ చెప్పమని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా. చాలా సేపు వరకు అయితే తన అయితే హాయ్ చెప్పలేదు. చాలా క్యూట్గా ఉందండి పిల్ల. సో సో ఇదిగోండి బుడ్డది వచ్చేసి అశోక్ వాళ్ళ అమ్మాయి లక్ష్మీప్రియ. సో మామూలు అల్లరి కాదు. సో అంతకుముందు కొంచెం చెన్నై వచ్చినప్పుడు కొంచెం బ్లాక్గా ఉండేది, ఇప్పుడు వైట్గా అయిపోయింది ఫారెన్ అమ్మాయి లాగా. సో హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు, చాలాసేపు వరకు హాయ్ చెప్పలా. హాయ్ ప్రమీ ఆంటీ అను 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 హాయ్ ప్రమీ ఆంటీ అను అను అవుదా కోతులాగా చెప్పు కోతులాగా చెప్పు. అదిగో కావ్య ఆంటీ అను కావ్య ఆంటీ అను కావ్య ఆంటీ అను కావ్య ఆంటీ అను శృతి ఆంటీ అను శృతి ఆంటీ అను శృతి ఆంటీ శృతి ఆంటీ అను శృతి పార్టీ అను పార్టీ. సో అదిగోండి లక్ష్మీప్రియ అయితే కొద్దిగా నేను చెప్పినట్టయితే చెప్పింది. సో అది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఈ బ్రోక్లీ, తర్వాత బేబీ కార్ను, తర్వాత మష్రూమ్ ఇవన్నీ ఉన్నాయండి. సో మనం ఏంటంటే సేమ్ ర్యాబిట్ ఏ విధంగా అయితే అవి ఆర్డర్ ఇచ్చామో ఇక్కడ కూడా మనం సేమ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు లైవ్లో మనకైతే కుక్ చేసి అయితే ఇస్తారండి. సో దాంట్లో పాస్తా అయితే యాడ్ చేస్తారు. సో ప్రజెంట్ ఇదిగోండి మనం ఆర్డర్ ఇచ్చాము. నేనైతే బేబీ కార్ను ప్లస్ మష్రూమ్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాను. సో అవన్నీ మిక్స్ చేసి పెప్పరు ఇవన్నీ యాడ్ చేస్తుండు. సో మనల్ని అడుగుతారు అనమాట, మనకి స్పైసీగా కావాలా లేకపోతే మీడియం స్పైసీగా ఎలా కావాలని చెప్పేసి మనం అడుగుతారు. సో తర్వాత మనకి మైనీస్ కూడా వైట్ది యాడ్ చేయాలా లేకపోతే రెడ్ కలర్ది యాడ్ చేయాలా అని చెప్పేసి మనల్ని అడుగుతారు. ఇదిగోండి ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అదిగోండి చూసారుగా లైవ్లో అయితే మనకి కుక్ చేసి అయితే ఇస్తారు. సో అదిగోండి రెడీ అవుతున్నాయి. సో పాస్తా అయితే యాడ్ చేశాడు. సో చాలామంది వచ్చారండి పాపం. వీళ్ళకి ఇవన్నీ రెడీ చేయడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే సో కస్టమర్స్ ఇమీడియట్గా వచ్చి ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకి చాలా పని ఉంటుందండి వీకెండ్ టైంలో. అదిగోండి దానిపైన నేనైతే పెప్పర్ అయితే యాడ్ చేయించా, ఇంకా ఇంకొంచెం స్పైసీ ఉండాలని చెప్పేసి. బట్ ఇది మేము టేస్ట్ చేసాము, మాకైతే అంతగా ఏం నచ్చలేదండి. సో తర్వాత ఇక్కడ బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి విష్ చేస్తారు అన్నమాట స్టాఫ్. Hey, Meghna, what are you doing? Hey. సో అది అయిపోయినాక మేమైతే ఇదిగోండి డిజర్ట్స్ దగ్గరకు అయితే వచ్చాము. కేకు, తర్వాత ఇదిగోండి నేనైతే ఇదిగో పింక్ కలర్ కేక్ ముక్క ఒకటి, తర్వాత గ్రీన్ కలర్ ఒకటి, తర్వాత పైన మనకి షార్ట్స్ ఉంటాయండి, ఆరెంజ్ షార్ట్స్ ఐస్ క్రీమ్ అనమాట. సో అవన్నీ ఉంటాయి. ఇంకా స్వీట్లు కూడా చాలా రకాల వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో నాకు ఎక్కువ నేను స్వీట్స్ తిన్నాను కదా, సో జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాండి. జిలేబీ ఉంటుంది, దాంతోపాటు చిన్న కేక్ ఉంటుంది. సో చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో స్వీట్స్ ఎవరైతే బాగా నచ్చిద్దో వాళ్ళకి పండగే అండి ఇక్కడికి వస్తే. సో నచ్చింది తినొచ్చు.
నేనైతే ఇదిగోండి ఇవి 4 ఐటమ్స్ అయితే తీసుకున్నా. సో ఇవి తినేసాము. మళ్ళీ ఇదిగోండి ఇంకొక బర్త్డే ఇదైతే విష్ అయితే చేస్తున్నారు స్టాఫ్. సో వీకెండ్ కదండి, క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ బర్త్డే పార్టీలకు కానీ లేకపోతే ఎవరన్నా సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వాలన్నా కానీ సో ఈ బార్బిక్యూ అయితే చాలామంది చూజ్ చేసుకుంటారండి ఇక్కడ రావడానికి. ఎందుకంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టైం స్పెండ్ చేయడానికి. సో ప్రజెంట్ నేనైతే ఇదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ అయితే అలా కింద పడతా ఉంది. ఇటు పక్క అయితే మనకి చిన్న బన్ టైప్ అయితే ఉంటుంది. సో అది అలా పెట్టేసి మనం తినడమే అనమాట. తర్వాత అయితే మేము ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో నేను కావ్య. సో నేనైతే వెనీలా ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చాను. ఐస్ క్రీమ్ తినేసామండి. సో ఆల్మోస్ట్ అందరూ తినడం అయితే అయిపోయింది. ఇంక అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. సో అట్ లాస్ట్ అయితే మేము కొన్ని సేమ్ మొజిటో డ్రింకు లేకపోతే షేక్స్ ఉంటాయి అన్నమాట, మిల్క్ షేక్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఆర్డర్ ఇస్తుంటారు. సో మధ్యలో ఇదిగోండి మేఘనాతో అయితే నేను కాసేపు ఇదిగోండి ఈ విధంగా కాలుతో అయితే ఆడుకున్నాం. నేను మేఘన ఇదిగోండి కాలుతో అయితే ఆడుకున్నాం. సో అజిత్ అయితే ఇదిగోండి మేఘనాతో ఇదిగోండి గేమ్ అయితే ఆడుతుండు. అదిగోండి హ్యాండ్స్తో గేమ్స్ అయితే ఆడుకుంటారు. లక్ష్మీప్రియతో అయితే ఇప్పుడు రాక్ అండ్ పెప్పర్ గేమ్ అయితే ఆడుతుండు అజిత్. సో చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. చిన్నపిల్లలు అంటే ఇంకా బాగా టైం పాస్ అయిద్దండి, వాళ్ళతో బాగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ మాదైతే తినడం అయితే అయిపోయిందండి. అదిగోండి మేఘన, అశోక్, లక్ష్మీప్రియ. చూడండి లక్ష్మీప్రియ చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అదిగోండి అటు ఇటు పరిగెడుతుంది. సో తర్వాత ఇదిగోండి నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసా. ఆల్మోస్ట్ తినడం అయితే అయిపోయింది. సో ఫైర్ పాన్ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేసాం. బట్ ఫైర్ పాన్ అయితే ఇవ్వలేదు, మాకైతే నార్మల్ పాన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే లక్ష్మీప్రియది బర్త్డే అండి. సో సాంగ్ పాడుతున్నారు, ఒకసారి వినండి. హ్యాపీ బర్త్డే లక్ష్మీప్రియ. తీసుకెళ్దామా ఇంకంతేనండి, టీమ్ లంచ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అదిగోండి ఎవరి నిమిషం అయిపోయింది. ఇప్పుడు సొల్లంగా టీమ్ లంచ్ అయిపోయింది. టీమ్ లంచ్ అయిపోయింది. ఓకే బాయ్ అశోక్ ఆర్గనైజర్. సో టీమ్ లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా ఫన్ ఉంది. సో ఇలాంటి టీమ్ లంచ్లో ఏంటంటే మనకి ఇంట్రాక్షన్ పెరిగిద్ది. సో చాలా బాగుందండి, అసలు ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. సో ఆల్మోస్ట్ మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళాం. సో చెన్నై వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట మేము టీమ్ లంచ్ వెళ్ళడం. ఇంకంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.